ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్ అండ్ క్విక్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని బంగాళదుంపలతో దోస రెసిపీని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 కప్పు బియ్యంని ఒక గిన్నెలోకి వేసుకున్నాను నేను నార్మల్ గా మనం ఇంట్లో కుక్ చేసే రైస్ యూస్ చేస్తున్నాను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యంని ఇప్పుడు శుభ్రంగా 2 టైమ్స్ క్లీనింగ్ చేసుకుని తర్వాత తగినంత వాటర్ అనేవి పోసి బియ్యంని కనీసం గంట పాటైనా నానబెట్టుకోవాలి మీకు టైం ఎక్కువగా ఉంది అనిపిస్తే గంట నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోండి బట్ మినిమం సోకింగ్ టైం గంట అన్న విషయం దృష్టిలో పెట్టుకోండి ఈ బియ్యం నానేలోపు 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసి బాగా మెత్తగా ఉడికించుకుని పైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ బియ్యంని గంటం పావు సేపు నానబెట్టుకున్నానండి సో గంటం పావు తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి బియ్యంని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత ఇందాక పైన పొట్టు తీసేసినటువంటి బంగాళదుంపల్ని మెత్తగా మ్యాషింగ్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేశారు నేను తీసుకున్న 1 కప్పు బియ్యంకి ½ కప్ పెరుగు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీకి సో మీరు తీసుకున్న పెరుగు ఖచ్చితంగా చిక్కగా ఉండాలి అలాగే ఫ్రెష్గా కూడా ఉండాలి పులిసిన పెరుగుతో ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది అంత రుచికరంగా ఉండదు ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ రెగ్యులర్ దోస బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూసినట్టు చాలా స్మూత్ అండ్ ఫైన్గా గ్రైండింగ్ అనేది చేసుకోవాలి మనకి బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడికించుకుంటేనే ఇలా పర్ఫెక్ట్గా దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు గ్రైండింగ్ జార్లో రెడీ అయిపోతుంది సో గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు గ్రైండ్ చేసేసుకునేటప్పుడే కావాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను తర్వాత అంటే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ మొత్తం వైప్ ఆఫ్ చేసేయండి ఒక బౌల్లోకి కొంచెం కారం కొంచెం నూనె లేదా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఈ ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కలిపి ఉంచుకున్న ఈ దోస పిండి నుంచి కొంచెం పిండి తీసుకుని అంటే ఒక గెరిటెడ్ పిండి తీసుకుని సేమ్ మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసుకోవాలి తర్వాత ఇందాక రెడీ చేసి ఉంచుకున్న కారం ఉంది కదా కారము ఆయిల్ కలిపిన మిక్స్చర్ ఆ మిక్స్చర్ నుంచి కొంచెం తీసుకుని ఈ దోశ మీదకి స్ప్రెడ్ చేసేయండి తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని దోశ చుట్టూ కూడా ఆయిల్ పెట్టి డ్రిజ్లింగ్ అనేది చేసేసేయండి సో ఈ దోశని ఒక్క సైడ్ మాత్రమే మీడియం హై హీట్లో కుకింగ్ చేసుకోవాలి మన రెగ్యులర్ దోశ కంటే కూడా కొన్ని సెకండ్స్ ఎక్కువ టైమే పడుతుంది దోశ కుక్ అవటానికి దోశని 2 సైడ్స్ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఈ దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసి మీకు నచ్చిన పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో ఇన్స్టెంట్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే మరికొన్ని దోశ రెసిపీస్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వాటి తాలూకా లింక్స్ పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి రిమైనింగ్ దోశ బ్యాటర్ అంతటితో కూడా ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేశాను మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి వీడియో క్లిప్లో చూపిస్తున్న సైజులో 8 దోశలు అయితే రెడీ అవుతాయండి సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న దోశల క్వాంటిటీకి తగినట్టుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్నీ కూడా దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి నేను చూపించిన ఈ ఇన్స్టెంట్ అండ్ క్విక్ బంగాళదుంప దోశ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే హోమ్ స్టే సేఫ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్